సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రశ్నిస్తే చాలు అక్రమంగా నిర్బంధం చేస్తున్నారని చెప్పారు. ఈరోజు ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తూ ఉన్నారు. అంటే నువ్వు అరెస్ట్ చేసే అధికారం నీకు లేదని తెలుసు. 41A నోటీస్ మాత్రమే ఇవ్వాలని తెలుసు, సంగతి నీకు తెలుసు. ఒకవేళ అరెస్ట్ చేయాలని అంటే నువ్వు వారెంట్ ఇష్యూ చేయాలి. ఆ తర్వాత మెజిస్ట్రేట్ దగ్గర నీ ఆర్గ్యుమెంట్ చెప్పాలి. మెజిస్ట్రేట్ కన్విన్స్ కావాలి. కన్విన్స్ అయిన తర్వాత కానీ నువ్వు అరెస్ట్ చేయకూడదు. ఇది ప్రొసీజర్. కానీ ఈరోజు ఏం చేస్తూ ఉండవు. ఈరోజు స్వతంత్రంగా ఎవరైనా కూడా గొంతు విప్పితే చాలు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ గొంతు విప్పితే చాలు. ఏం చేస్తూ ఉన్నారు? రాత్రికి కానీ తెల్లవారుజామున కానీ అదుపులోకి తీసుకుంటున్నారు. అదే సమయంలో కుటుంబ సభ్యులను బెదిరిస్తూ ఉన్నారు. గంటల తరబడి కొన్ని సమయాలలో 2-3 రోజులు కూడా పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తున్నారు. ఆ సమయంలో వారిని కొట్టడం, తిట్టడం, అవమానించడం చేస్తూ ఉన్నారు. ఒక కేసును ఒక వ్యక్తి మీద ఏకకాలంలో పలు స్టేషన్లలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పనులతో కేసులు నమోదు చేయిస్తూ ఉన్నారు. అరెస్ట్ చేస్తూ ఉన్నారు. 2-3 స్టేషన్లు తిప్పుతూ ఉన్నారు. పోలీసుల తీరు పట్ల అక్కడ స్థానిక ప్రజలు ఎక్కడైనా కూడా తిరగబడితే మళ్ళీ మరో కేసులో ఎక్కడైనా అప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకొక కేసులో ఇంకొక కేసు పెట్టి మళ్ళీ అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ వీళ్ళు ఎవరైనా అందుబాటులో లేకపోతే కుటుంబ సభ్యులను స్టేషన్లకు తీసుకొస్తున్నారు. కుటుంబ సభ్యులను స్టేషన్కి తీసుకొచ్చే అధికారం ఏ పోలీసుకు లేదు. నేరుగా ముఖ్యమంత్రి కొడుకు ఈ మధ్యకాలంలో డిప్యూటీ సీఎం గారి మాటలు చూస్తూ ఉంటే ఆయన కూడా డీజీపీ మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. డీజీపీ కార్యక్రమాలన్నీ దగ్గర నుండి చేయిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, నిజంగానే వీళ్ళందరూ కూడా వీళ్ళకు వ్యతిరేకంగా ఉన్న స్వరాల మీద వీళ్ళు ఇంతగా కేసులు పెట్టే స్థాయికి, తట్టుకోలేని స్థాయిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏమన్నా అంటే గనా వీళ్ళు తప్పుడు రాతలు రాస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తారు. మరి నేను అడుగుతా ఉన్నాను ఇదే వీరిని, మరి తప్పుడు రాతలు రాస్తూ ఉన్న తప్పుడు రాతలు రాస్తే మీకు అంత కోపం వస్తే మరి అదే తప్పుడు రాతలు ప్రతిపక్షంలో ఉన్న జగన్ మీద రాస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్ రెండు సంవత్సరాల కిందట ఎప్పుడో కార్ టైర్ బర్స్ట్ అవుతే మా అమ్మది అది ఈరోజు కొత్తగా జరిగినట్టుగా తీసుకొని వచ్చి తెలుగుదేశం అఫీషియల్ వెబ్సైట్లో ఇది పెట్టి తల్లిని చంపడానికి, అమ్మని చంపడానికి జగన్ ప్రయత్నం చేసినాడని చెప్పి సిగ్గు లేకుండా రాస్తారు. నేను అడుగుతా ఉన్నా, మరి ఇది ఫేక్ న్యూస్ కదా? విజయమే వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది కదా. మళ్ళీ విజయమ్మ స్టేట్మెంట్ లెటర్ ఇస్తే ఫేక్ న్యూస్ అని చెప్పి లెటర్ ఇస్తే ఆ లెటరే ఫేక్ అని మళ్ళీ టీడీపీ వెబ్సైట్లో మళ్ళీ ఇది ఇంకొక పోస్టింగ్, ఆ లెటరే ఫేక్ అని. చివరికి వీళ్ళ ఫేక్ స్టేట్మెంట్లు ఎక్కువయ్యే విజయమ్మ ఏకంగా టీవీలోకి వచ్చి కూడా చెప్పుకోవాల్సి వచ్చింది. మరి నేను అడుగుతా ఉన్నా, మరి తెలుగుదేశం పార్టీ ఇంత దారుణమైన ఫేక్ న్యూస్లు పబ్లిష్ చేస్తూ ఉంటే మరి ఎందుకు అరెస్ట్ చేయడం లేదు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని?
ఇదే డీజీపీని అడుగుతా ఉన్నా. అఫీషియల్ తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లో పెడతా ఉన్నారు, ఎందుకు లోకేష్ని అరెస్ట్ చేయడం లేదని అడుగుతా ఉన్నా. ఎంత దారుణంగా వ్యక్తిత్వ హరణ చేస్తూ ఉన్నారంటే, ఒక కేసు కాదు, 2 కేసులు కాదు, 2 విషయాలు కాదు, ప్రతి విషయంలోనూ ఈరోజు రాస్తాడు. వీళ్ళ అఫీషియల్ మీడియాను, వీళ్ళ ఎల్లో మీడియా అఫీషియల్ మీడియా అలాంటిదే, వీళ్ళ సోషల్ మీడియాలు అలాంటివి. ఆంధ్రజ్యోతిలో ఈ పొద్దున ఏదో రాసినట్టున్నాడు, కడప ఎస్పీకి నా భార్య ఫోన్ చేసిందని. ఫేక్ న్యూస్ కదా మరి. మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తీసుకొచ్చి బొక్కలో వేస్తున్నారా? మళ్ళా వేయాలి కదా మరి. అయ్యా డీజీపీ గారు, అయ్యా పోలీసులు, మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, 3 సింహాలు మీ టోపీ మీద ఉన్నాయి. సెల్యూట్ కొట్టాల్సింది 3 సింహాలకు సెల్యూట్ కొట్టండి. అంతేగాని ఈ మాదిరిగా అమ్ముడు పోయి, ఈ మాదిరిగా ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడం పోలీసులుగా మీ వృత్తికి మీకు రెండింటికి కూడా ఇది కించపరిచినట్టు అవుతుంది. వరద సాయం పేరుతో కోట్లాది రూపాయలు మింగేశారని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దారుణంగా ఉందని, 91 మంది మహిళలపై, పిల్లలపై అత్యాచారాలు జరిగాయని చెప్పారు. తెనాలిలో ఓ అమ్మాయిపై దాడి చేసి చంపారని, ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని అన్నారు. వారం రోజులుగా విచ్చలవిడిగా అరెస్టులు చేస్తున్నారని జగన్ అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా లెక్క చేయడం లేదని తెలిపారు. 41A కింద నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని ఆదేశాలు ఉన్నాయని అన్నారు. నోటీసులు ఇవ్వకుండానే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని తెలిపారు. మద్యం మాఫియాపై ప్రశ్నించినా, ఉచిత ఇసుకపై ప్రశ్నించినా కేసులు పెడుతున్నారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిందని అన్నారు. తాను సృష్టించిన సంపదను ఎందుకు అమ్మేస్తున్నారని ప్రశ్నించారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.